పురాణాలు, ఆచారాల ప్రకారం ఆహారానికి అధిష్టాన దేవత అన్నపూర్ణాదేవి. అలాగే సంపదకు ప్రతీక అయిన లక్ష్మీదేవి కూడా అన్నం ఉన్న చోటే నివసిస్తుందని నమ్మకం. భోజనం చేసిన పళ్ళెంలోనే చేతులు కడుక్కోవడం ఆహారాన్ని అవమానించినట్టేనని, దీనివల్ల అన్నపూర్ణాదేవి, లక్ష్మీదేవి అసంతృప్తి చెందుతారని విశ్వసిస్తారు. అలాంటి ఇళ్లలో ఆహార సమృద్ధి, ధన సంపద క్రమంగా తగ్గిపోతాయని కొన్ని సంప్రదాయ నమ్మకాలు చెబుతున్నాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం ఒక ప్రత్యేకమైన ధాన్యం లేదా ఆహార పదార్థానికి ప్రతీకగా భావించబడుతుంది. అందుకే నవగ్రహారాధనలో వివిధ ధాన్యాలను సమర్పించే ఆచారం ఉంది. ఈ నేపథ్యంలో ఆహారం ఉన్న పళ్ళెంలో చేతులు కడుక్కోవడం కేవలం ఆహారానికే కాకుండా నవగ్రహాలకు కూడా అవమానంగా పరిగణించబడుతుందని కొందరు జ్యోతిష్య పండితులు చెబుతారు.